దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నిందితుల నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు, బైక్, ఇనుప రాడ్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో నిందితులపై 17 కేసులున్నట్టు అఖిల్ మహాజన్ తెలిపారు. లాస్ట్ 2 వారం నుండి మన జిల్లాలో కొన్ని టెంపుల్ థెఫ్ట్స్ అయినాయి. దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు. అన్ని దానిలో టెంపుల్ థెఫ్ట్స్ ఉన్నాయి. ఒక 2 బైక్ థెఫ్ట్, ఒకటి ఇది వైర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్. సో ఇది వీళ్ళ జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగ్తియాల్లో ఒకటి, కొడిమెల్లో ఒక కేసు చేశారు. ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు. హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం. వీళ్ళ నుండి దాదాపు 8 తులాల గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవరీ అయింది. సమ్ 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ఎంఓ ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా 10-10:30 చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు, ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది. సో 10-10:30కి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు. ఏమేం టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే వేరే 3 డిస్ట్రిక్ట్స్లో 18 కేసెస్ చేశారు. సో అంటే మనం పట్టుకున్నాము. సో ఇది దీనిలో ముగ్గురు పీసీస్, మనం మధు, చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ 10 days నుండి గట్టిగా పనిచేసి వీళ్ళ